ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి జనగామ జిల్లా స్టేషన్ గణపూర్లో పర్యటించనున్నారు. 8,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం. 200 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్, 45 కోట్లతో నిర్మించనున్న 100 పడకల హాస్పిటల్ బిల్డింగ్, 26 కోట్లతో డివిజనల్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణంతో పాటు పలు అభివృద్ధి పనులకు స్టేజీ దగ్గరే శంకుస్థాపన చేస్తారు సీఎం. అలాగే స్వయం సహాయక సంఘాలకు 7 మహిళా శక్తి బస్సులను అందిస్తారు. ఆ తర్వాత శివునిపల్లి దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు రేవంత్ రెడ్డి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు అధికారులు. సభకు భారీగా జన సమీకరణ చేస్తున్నారు పార్టీ నేతలు. కృష్ణా జిల్లాలో తెలంగాణకు కేసీఆర్ హయాంలోనే అన్యాయం జరిగిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అప్పటి ఏపీ సీఎం జగన్ తో కలిసి ఒప్పందం కుదుర్చుకుని రైతులకు మరణ శాసనం రాశారని విమర్శించారు. పోతిరెడ్డిపాడు, ముచ్చుమరి నుంచి ఏపీకి నీరు తరలించకపోతే ఏం చేశారని ప్రశ్నించారు. తెలంగాణ హక్కులను ఏపీకి కేసీఆర్ తాకట్టు పెట్టారని మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సభలో సమాధానమిచ్చారు రేవంత్. రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్ప చేసి తమకు అప్పగించారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అప్పులు చెల్లించేందుకు తాము మళ్లీ అప్పు చేయాల్సి వస్తుందని చెప్పారు. 2023-25 వరకు 1,58,000 కోట్ల అప్పు తెచ్చామని, అందులో కేసీఆర్ చేసిన అప్పులు 88,000 కోట్లు చెల్లించామని తెలిపారు. మిత్తి కింద మరో 64,768 కోట్లు చెల్లించామన్నారు. తెలంగాణ అప్పు 7 లక్షల కోట్లకు చేరిందన్నారు రేవంత్ రెడ్డి. రెండోసారి కూడా తానే సీఎం అవుతానన్నారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతోనే ఇప్పుడు గెలిచామని చెప్పారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి సాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి అమలు చేసి ప్రజల దగ్గరకు వెళ్లి మరోసారి విజయం సాధిస్తామన్నారు రేవంత్ రెడ్డి. ఎవరు అడ్డుకున్నా, ఎవరు సహకరించకపోయినా ప్రజల కోసం పనిచేసుకుంటా పోతానని స్పష్టం చేశారు. తాము అమలు చేసే సంక్షేమ పథకాల లబ్ధిదారులు కాంగ్రెస్ కు ఓటు వేస్తారని చెప్పారు. ఇప్పుడు పరిస్థితి బాగా లేకున్నా ఎన్నికల నాటికి పరిస్థితి మాకు అనుకూలంగా మారుతుందని మండలి మీడియా చిట్చాట్లో తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని ప్రజలకు వివరిస్తామన్నారు సీఎం రేవంత్. ఆర్థిక పరిస్థితిని బట్టి పథకాలు అమలు చేస్తామని చెప్పారు. రెండోసారి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని స్పష్టం చేశారు సీఎం. విద్యాశాఖను ముఖ్యమంత్రి రేవంత్ సమర్థవంతంగా నిర్వహిస్తున్నారన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూళ్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఒకే దఫాలో 58 స్కూళ్లను నిర్మిస్తున్నట్లు చెప్పారు. 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఓయూకు దళిత వీసీని నియమించామన్నారు. 65 ఐఐటీలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చుతున్నామని చెప్పారు. 10 ఏళ్లు విద్యాశాఖను గాలికి వదిలేసిన చరిత్ర బీఆర్ఎస్ దని విమర్శించారు భట్టి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా సభలో సుదీర్ఘ చర్చ జరిగింది. బీసీ నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాజీవ్ యువ వికాసం స్కీమ్ అప్లై తేదీని ప్రకటించింది. ఈ పథకం కింద వెనుకబడిన తరగతుల కులాల నిరుద్యోగులకు స్వయం ఉపాధి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చింది సర్కార్. దీనికోసం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. ఈ నెల 17వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది ప్రభుత్వం. ఈ పథకం ద్వారా ఒక్కో లబ్ధిదారుడికి గరిష్టంగా 3 లక్షల వరకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది సర్కార్. కృష్ణా జలాలను ఏపీకి అప్పనంగా అప్పగించిందే కేసీఆర్ అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కృష్ణా జలాల్లో టెలిమెట్రీ పెట్టాలని తాము డిమాండ్ చేశామని తెలిపారు. ఏపీ నీటి దోపిడీకి కేసీఆర్ సహకరించారని ఆరోపించారు. తెలంగాణ రైతాంగానికి మేలు చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ చేసి తీరుతామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం ఆదేశాలను పాటిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ కులగణన చేసినట్లుగా ఏ రాష్ట్రం ఇంత పకడ్బందీగా చేయలేదని తెలిపారు. బీఆర్ఎస్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే అసెంబ్లీలో పెట్టారా అని ప్రశ్నించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలాన్ని ఉపసంహరించుకోవాలన్నారు ఎంపీ లక్ష్మణ్. వర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. 400 ఎకరాల వర్సిటీ స్థలాన్ని 10,000 కోట్లకు మార్చి 8 నుంచి 15 తేదీల మధ్య వేలం వేయబోతున్నట్లు టీఎస్ఐఏసీ పత్రిక ప్రకటన చేసిందన్నారు. విద్య, పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రభుత్వ నిబద్ధతను చాటుకోవాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకెన్నాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కేంద్రాన్ని బద్నాం చేయడం అంటే సూర్యుడిపై ఉమ్ము వేయడమేనన్నారు. 10 లక్షల ఎకరాల పంట ఎండిపోతున్నా ఈ ప్రభుత్వానికి పట్టింపు లేదా అని ప్రశ్నించారు. తమిళనాడులో డీఎంకే, కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాల పరిస్థితి దారుణంగా ఉందన్నారు సంజయ్. కరీంనగర్లో నిర్వహించిన బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి. స్కూల్ విద్యార్థినీలకు సైకిల్స్ పంపిణీ చేశారు.
ఫసల్ బీమా స్కీమ్లో రాష్ట్ర వాటాతో పాటు రైతుల ప్రీమియంను చెల్లిస్తామన్న హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. గవర్నర్ ప్రసంగంలో ఫసల్ బీమా యోజన స్కీమ్ ప్రస్తావన లేదన్నారు. రైతులు కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకునే ఫసల్ బీమా ప్రీమియంను వెంటనే చెల్లించాలన్నారు. కృష్ణా జలాల సమస్యకు కాంగ్రెసే కారణమన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. రాయలసీమ ప్రాజెక్టు పైన స్టే తెచ్చిందే బీఆర్ఎస్ అన్నారు. అపెక్స్ కమిటీని బీఆర్ఎస్ వ్యతిరేకించిందన్నారు. కృష్ణా జలాల పంపిణీ ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు కాంగ్రెస్ పార్టీ కేటాయించిందేనన్నారు. కృష్ణా జలాల్లో వాటాను తాత్కాలికంగా ఒప్పుకున్నామన్న కాంగ్రెస్ ఏడాది కూడా ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలకు ఇచ్చేందుకు ఎందుకు సంతకం పెట్టిందని ప్రశ్నించారు. ఇక తెలంగాణలో పంటలు ఎండిపోవడానికి రేవంత్ సర్కారే కారణమని చిట్చాట్లో తెలిపారు హరీష్ రావు. మైనారిటీల కోసం గత బడ్జెట్లో 3,300 కోట్లు కేటాయించిన సర్కార్ 1,300 కోట్లే రిలీజ్ చేసిందన్నారు మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ. మైనారిటీ స్కూళ్లకు నిధుల కేటాయింపులు పెంచాలన్నారు. రంజాన్ సందర్భంగా ఊలేమాలకిచ్చే గౌరవ వేతనం త్వరగా రిలీజ్ చేయాలన్నారు అక్బరుద్దీన్. శ్రీ చైతన్య కాలేజీలో భారీ అక్రమాలు గుర్తించారు ఐటీ అధికారులు. కాలేజీలో 5 రోజుల పాటు కొనసాగిన సోదాల్లో 230 కోట్ల రూపాయల మేరకు ట్యాక్స్ ఎగ్గొట్టినట్టు గుర్తించారు. కాలేజీలో 5 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇక విద్యార్థుల నుంచి నగదు రూపంలో డబ్బులు తీసుకుని ఏడాది కాలంలో 230 కోట్లతో భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. విద్యార్థుల నుంచి ఫీజు వసూలుకు 2 సాఫ్ట్వేర్లను ఏర్పాటు చేసుకున్నారు. ట్యాక్స్ చెల్లించేందుకు ఒక సాఫ్ట్వేర్, ట్యాక్స్ చెల్లించకుండా ఉండేందుకు మరొక సాఫ్ట్వేర్ను ఏర్పాటు చేసుకుంది శ్రీ చైతన్య కాలేజీ యాజమాన్యం. దేశవ్యాప్తంగా పెద్ద మొత్తంలో 100 కోట్ల రూపాయల ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఈ సోదాల్లో గుర్తించారు ఐటీ అధికారులు.